హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మా ఛానల్ను ఇప్పుడు ఎవరైనా కొత్త వారు ఓపెన్ చేసినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి. మేము అందించే ప్రతి ఎడ్యుకేషన్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ పరంగా రావడం జరుగుతుంది. ఓకే, మనం గత వీడియోలో 9th క్లాస్ బయో సైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేయడం జరిగినది. అదే క్లాస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేది మనం పార్ట్ 3 వీడియోలో ఇప్పుడు కంటిన్యూ చేద్దాము. ఫ్రెండ్స్, దయచేసి మా వీడియోను చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయగలరని నా యొక్క చిన్న మనవి. ఓకే, మనం రోజు అంటే న్యూస్ చదివితే మనకేంటంటే డిఎస్సి గురించి వివిధ కథనాలు అనేవి రావడం జరుగుతుంది. త్వరలో మనకు అనుబంధ నోటిఫికేషన్ అనేది వస్తుందని కొన్ని వార్తాపత్రికల్లో రావడం జరుగుతుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ కూడా సీరియస్గా అంటే కంటిన్యూ చేయవలసిందిగా మేము కోరుతున్నాము. ఓకే, మనం వీడియోలో వెళ్ళినట్లయితే మొదటి క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, రక్త కణాలలో సరికాని వాటిని గుర్తించండి. రక్త కణాలలో సరికాని వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ ఎర్ర రక్త కణాలు, ఆప్షన్ బి తెల్ల రక్త కణాలు, ఆప్షన్ సి రక్త ఫలికికలు, ఆప్షన్ డి మృదులాస్థి. ఈ క్వశ్చన్కు ఏంటంటే సరైన సమాధానం ఆప్షన్ ఏ సరి కాని వాటిని మనం గుర్తించాలి కాబట్టి ఆప్షన్ డి మృదులాస్థి. రక్త కణాలలో సరి కాని వాటిని మనం గుర్తించాలి కాబట్టి ఆప్షన్ డి అనేది ఇది రక్త కణాలు. ఇవి రక్త కణం కాదు. మిగతా ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు అనేవి రక్త కణాలలో ఇవి భాగాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, 1 మిల్లీలీటరు మానవ రక్తంలో దాదాపు ఎన్ని మిలియన్ల ఎర్ర రక్త కణాలు ఉంటాయి? 1 మిల్లీలీటరు మానవ రక్తంలో దాదాపు ఎన్ని మిలియన్ల ఎర్ర రక్త కణాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 5 మిలియన్లు, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 9 మిలియన్లు, ఆప్షన్ డి 3 మిలియన్లు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ 5 మిలియన్లు. 1 మిల్లీలీటరు మానవ రక్తంలో దాదాపు ఎన్ని మిలియన్లు ఉంటాయంటే ఎన్ని మిలియన్ ఎర్ర రక్త కణాలు ఉంటాయంటే 5 మిలియన్ల ఎర్ర రక్త కణాలు అనేవి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, మానవ రక్తంలో ఉన్న ఎర్ర రక్త కణాలని ఒక గొలుసుల అమర్చినట్లయితే దాని పొడవు భూమధ్యరేఖ చుట్టూరా ఎన్నిసార్లు చుట్టి రావచ్చు? ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 4. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ 7 సార్లు మనం భూమధ్య రేఖను చుట్టి రావచ్చు. ఎన్నిసార్లు అంటే 7 సార్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఈ క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. ఏంటంట సరికాని వాటిని మనం ఇప్పుడు గుర్తించాలి. సరే, మీరు ఆప్షన్లు అన్ని సరైనగా అబ్జర్వ్ చేయగలరు. ఆప్షన్ ఏ రక్తంలో గల కణాలన్నీ ప్లాస్మాలో స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటాయి. కణ బాహ్య ప్రదేశం ద్రవ్య పదార్థమైన ప్లాస్మాతో నింపబడి ఉంటుంది. అందుచేత రక్తం ద్రవ రూపంలో ఉంటుంది. రక్తం సందాయక కణజాలమైనప్పటికీ రక్తంలో తంతువులు అనేవి ఉండవు. నెక్స్ట్ ఆప్షన్ బి మన శరీరం మొత్తం రక్తం వంపు చేయడానికి అత్యంత శక్తివంతమైన యంత్రాంగం ఉంది. దానిని గుండె అంటాము. గుండె 24 గంటల్లో 36,000 లీటర్ల రక్తాన్ని 20,000 కిలోమీటర్ల దూరం వంపు చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ సి, ఒక ప్రౌఢ మానవుని శరీరంలో 5 లీటర్ల రక్తము ఉంటుంది. రక్తంలో ఒక అంశం అయిన ప్లాస్మాలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ డి, రక్తంలో గ్లూకోజు, ఇమ్యూనో యాసిడ్ల వంటి రకరకాల పోషకాలు కూడా ఉంటాయి. విటమిన్లు హార్మోన్లు కూడా ప్లాస్మాలో ఉంటాయి. ఇది రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆప్షన్లో ఏంటంటే మనకు సరికాని వాటిని గుర్తించాలి కాబట్టి ఒకసారి మనం ఆప్షన్ డి చూసినట్లయితే ఇక్కడ చూడండి, రక్తంలో గ్లూకోజు,
ఎమినో యాసిడ్ల వంటి రకరకాల పోషకాలు కూడా ఉంటాయి దేంట్లో రక్తంలో. ఈ విటమిన్లు హార్మోన్లు కూడా ప్లాస్మాలో ఉంటాయి. ఇది ఏంటంటే రక్తం గడ్డ కట్టకుండా చేస్తుందట. ఇక్కడ ఏంటంటే రక్తం గడ్డ కట్టకుండా కాదు, రక్తం గడ్డ కట్టడానికి ఇవి చేస్తుంది. ఏంటంటే రక్తం గడ్డ కట్టడానికి రక్తం గడ్డ కట్టడానికి ఇవి తోడ్పడుతుంది. రక్తం ఏంటంటే గ్లూకోజు, ఎమినో యాసిడ్ల వంటి రకరకాల పోషకాలతో పాటు ఏంటంటే విటమిన్లు హార్మోన్లు కూడా ఈ ప్లాస్మాలో ఉంటాయి. ఇది రక్తం గడ్డ కట్టడానికి చేస్తుంది. మనకి ఏంటంటే ఇక్కడ గడ్డ కట్టకుండా చేస్తుందని ఉంది కాబట్టి మనకు సరికాని సమాధానం ఆప్షన్ డి అవుతుంది. మిగతా ఆప్షన్ చూడండి, ఆప్షన్ సి చూడండి. ఒక మానవుని శరీరంలో 5 లీటర్ల రక్తము ఉంటుంది. ఎన్ని లీటర్లు అంటే 5 లీటర్లు. రక్తంలో ఒక అంశమైన ప్లాస్మాలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. రక్తంలో ఉండే ప్లాస్మాలో ఎక్కువ శాతం ఏముంటాయంటే నీరే ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ బి. మన శరీరం మొత్తం రక్తం వంపు చేయడానికి అంటే సరఫరా చేయడానికి అత్యంత శక్తివంతమైన యంత్రాంగం ఉంది. దానినే గుండె అంటాం. గుండె 24 గంటల్లో 36,000 లీటర్ల రక్తాన్ని 20,000 కిలోమీటర్ల దూరం పంపు చేస్తుంది. ఏంటంటే 24 గంటల్లో 36,000 లీటర్ రక్తాన్ని 20,000 కిలోమీటర్ల దూరం పంపు చేస్తుంది. ఓకే, క్వశ్చన్ నెక్స్ట్ ఆప్షన్ ఏ. రక్తంలో గల కణాలన్నీ ప్లాస్మాలో స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటాయి. కణ బాహ్య ప్రదేశం ద్రవ్య పదార్థమైన ప్లాస్మాతో నింపబడి ఉంటుంది. అందుచేత రక్తం ఏ రూపంలో ఉంటాయంటే ద్రవ రూపంలో ఉంటుంది. రక్తం సందాయక కణజాలమైనప్పటికీ రక్తంలో తంతులు అనేవి ఉండవు. ఓకే, ఇవి ఆప్షన్ ఏ, బి, సిలు సరైనవి. ఆప్షన్ డి అనేది సరికాని సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ బొద్దింక తెల్ల రక్తం, ఆప్షన్ బి నత్త నీలి రక్తం, ఆప్షన్ సి ఎర్ర రక్త కణం హిమోగ్లోబిన్, ఆప్షన్ డి తెల్ల రక్త కణం ఎరిథ్రోసైట్. ఈ క్వశ్చన్కి ఏంటంటే సరికాని జతను మనం గుర్తించాలి కాబట్టి ఆప్షన్ డి అనేది సరికాని జత అవుతుంది. తెల్ల రక్త కణం ఏంటంటే ఈ ఎరిథ్రోసైట్ అనేది తెల్ల రక్త కణంలో ఉండవు. ఇవి దేంట్లో ఉంటాయంటే ఎర్ర రక్త కణంలో ఉంటుంది. ఎర్ర రక్త కణంలో ఇవి ఎరిథ్రోసైట్ అనేవి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎర్ర రక్త కణం దేంట్లో ఉంటాయంటే హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణంలో ఉంటుంది. నత్తలు ఏంటంటే నీలి రంగు. ఆ రక్తంలో ఏంటంటే నత్తలో రక్తం ఏ విధంగా ఉంటుందంటే నీలి రంగులో ఉంటుంది. బొద్దింకలు ఏంటంటే రక్తం తెల్లగా ఉంటుంది. మనకు సరికానిది ఆప్షన్ డి అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 6th one. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు రక్త కణాలు వేటిలో తయారవుతుంది? శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ రక్త కణాలు అనేవి వేటిలో తయారవుతుంది? ఆప్షన్ ఏ కాలేయం, ఆప్షన్ బి ఊపిరితిత్తులు, ఆప్షన్ సి ప్లీహం, ఆప్షన్ డి ఏ మరియు సి. ఇక్కడ ప్లేహం లేదా ప్లేహం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి ఏ మరియు సి. కాలేయం లేదా ప్లేహంలో ఏంటంటే ఈ రక్త కణాలు అనేవి తయారవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 7th one. మన శరీరంలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రవాణాలో సహాయపడేది. మన శరీరంలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రవాణాకు సహాయపడేది ఏమిటి? ఆప్షన్ ఏ ఆహారం, ఆప్షన్ బి నీరు, ఆప్షన్ సి రక్తం, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రవాణాకు సహాయపడేది ఆహారం, నీరు, రక్తం. ఈ 3 కూడా సరైనవి కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. 8th one. రక్తం ఎక్కడ తయారవుతుంది? ఆప్షన్ ఏ ప్రౌఢ మానవులలో పొడవుగా ఉన్న ఎముకలలో ఉండే అస్థి మధ్యలో. ఆప్షన్ బి ప్రౌఢ మానవులలో పొడవుగా ఉన్న ఎముకలలో ఉండే మృదుల అస్థిలో. ఆప్షన్ సి ప్రౌఢ మానవులలో పొడవుగా ఉన్న
ఎముకలలో ఉండే తెల్ల రక్త కణాలలో. నెక్స్ట్ ఆప్షన్ డి ప్రౌఢ మానవులలో పొడుగుగా ఉన్న ఎముకలలో ఉండే ఎర్ర రక్త కణాలలో. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం అవుతుంది. రక్తం అనేది ఎక్కడ తయారవుతుందంటే ప్రౌఢ మానవులలో పొడవుగా ఉన్న ఎముకలలో ఉండే అస్థి మధ్యలో ఈ రక్తం అనేది తయారవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వేటిని ల్యూకోసైట్లు అని అంటారు? వేటిని ల్యూకోసైట్లు అని అంటారు? ఆప్షన్ ఏ తెల్ల రక్త కణాలు, ఆప్షన్ బి ఎర్ర రక్త కణాలు, ఆప్షన్ సి రక్త ఫలికికలు, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ తెల్ల రక్త కణాలను ల్యూకోసైట్లు అని కూడా అంటారు. వీటిని తెల్ల రక్త కణాలను ఏమనంటే ల్యూకోసైట్లు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 10th వన్. కేంద్రకం వీటిలో ఉండదు. కేంద్రకం అనేది వీటిలో ఉండదు. ఆప్షన్ ఏ రక్త ఫలికికలు, ఆప్షన్ బి క్షీరదాల ఎర్ర రక్త కణాలు, ఆప్షన్ సి క్షీరదాల తెల్ల రక్త కణాలు, ఆప్షన్ డి ఏ మరియు బి. ఈ క్వశ్చన్కి ఏంటంటే సరైన సమాధానం ఆప్షన్ బి క్షీరదాల ఎర్ర రక్త కణాలలో ఈ కేంద్రకం అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. క్రింది వాటిలో తెల్ల రక్త కణాలను గుర్తించండి. క్రింది వాటిలో తెల్ల రక్త కణాలను గుర్తించండి. ఆప్షన్ ఏ కణికాభ కణాలు, ఆప్షన్ బి కణిక రహిత కణాలు, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి కణిక కణాలు. ఈ క్వశ్చన్కి ఏంటంటే సరైన సమాధానం ఆప్షన్ సి ఏ మరియు బి. తెల్ల రక్త కణాలు ఏవి అంటే కణికాభ కణాలు, కణిక రహిత కణాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఏ క్రింది వాటిలో సరికానిది ఏది? ఈ క్రింది వాటిలో సరికానిది ఏదో మనం గుర్తించాలి. చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ కణిక రహిత కణాలు 3 రకాలు. అవి న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ మరియు ఇష్నోఫిల్స్. ఇవి రక్తంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను ఎదుర్కొని నాశనం చేస్తాయి. ఆప్షన్ బి కొన్ని తెల్ల రక్త కణాలు శరీరంలో ప్రవేశించి సూక్ష్మజీవులను చంపడంతో తమ జీవితాన్ని త్యాగం చేస్తాయి. యుద్ధంలో చనిపోయిన తెల్ల రక్త కణాలే చీము రూపంలో గాయం నుండి బయటకు విసర్జింపబడతాయి. నెక్స్ట్ ఆప్షన్ సి న్యూట్రోఫిల్స్ రక్తంలోకి వచ్చిన బ్యాక్టీరియాను ఎదుర్కొనే ప్రతిదేహాలను తయారు చేస్తాయి. న్యూట్రోఫిల్స్లను సూక్ష్మ రక్షక భటులు అని అంటారు. నెక్స్ట్ ఆప్షన్ డి శరీరంలో ఉండే అన్ని రకాల కణాలలో నాడి కణాలకు మాత్రమే పునరుత్పత్తి చేయగల శక్తి లేదు. నాడీ వ్యవస్థలో ఏ 2 నాడీ కణాలు ఒకే విధంగా ఉండవు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఈ క్వశ్చన్కు సరి కానిది మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో ఆప్షన్ బి మనం ఒకసారి చూసినట్లయితే ఇవి న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ మరియు ఇష్నోఫిల్స్ అనేవి ఇక్కడ ఏంటంటే కణిక రహిత కణాల్లో ఉండవు. ఇవి ఎక్కడ ఉంటాయంటే కణికాభ కణాల్లో ఉంటాయి. తెల్ల రక్త కణాలైన కణికాభ కణాలలో ఇవి ఉంటాయి. కణికాభ కణాలలో ఇవి ఏంటంటే ఇవి 3 రకాలు: న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ మరియు ఇష్నోఫిల్స్. ఇవి రక్తంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను ఎదుర్కొని నాశనం చేస్తాయి. ఓకే, మనకు సరికానిది అంటే ఆప్షన్ ఏ అనేది సరికానిది. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. కొన్ని తెల్ల రక్త కణాలు శరీరంలో ప్రవేశించి సూక్ష్మజీవులను చంపడంతో తమ జీవితాన్ని త్యాగం చేస్తాయి. యుద్ధంలో చనిపోయిన తెల్ల రక్త కణాలే చీము రూపంలో గాయం నుండి బయటకు విసర్జింపబడతాయి. ఆప్షన్ సి చూడండి. న్యూట్రోఫిల్స్ రక్తంలోకి వచ్చిన బ్యాక్టీరియాను ఎదుర్కొనే ప్రతిదేహాలను తయారు చేస్తాయి. న్యూట్రోఫిల్స్లను ఏంటంటే సూక్ష్మ రక్షక భటులు అని అంటారు. చూడండి ఫ్రెండ్స్, మంచిగా యాదికుంచుకోండి. న్యూట్రోఫిల్స్లను ఏమంటారంటే సూక్ష్మ రక్షక భటులు. ఏంటంటే సూక్ష్మ రక్షక భటులు అని వేటిని అంటారు అని మన క్వశ్చన్ కూడా మేబీ రావచ్చు. న్యూట్రోఫిల్స్లను సూక్ష్మ రక్షక భటులు అని అంటారు. ఇదే కాకుండా ఒకటి ఏంటంటే మోనోసైట్లు కణికాభ కణాలతో పాటు రక్తంలో అమీబా మాదిరిగా కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని భక్షించి నాశనం చేస్తాయి. ఈ మోనోసైట్లను పారిశుద్ధ్య కార్మికులు అంటారు. సరే చూడండి, ఇక్కడ న్యూట్రోఫిల్స్లను సూక్ష్మ రక్షక భటులని, మోనోసైట్లను ఏమంటారంటే పారిశుద్ధ్య కార్మికులు అంటారు. దీన్ని మోనోసైట్స్.
మోనోసైట్లను ఏమంటారంటే పారిశుద్ధ్య కార్మికులు. వీటి విధి ఏంటంటే ఇవి ఏంటంటే కణికాభ కణాలతో పాటు రక్తంలో అమీబ మాదిరిగా కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని భక్షించి నాశనం చేస్తాయట. ఈ మోనోసైట్లను పారిశుద్ధ్య కార్మికులు అని అంటారు అని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏమంటారంటే పారిశుద్ధ్య కార్మికులని వేటిని అంటారంటే మోనోసైట్లను. సూక్ష్మరక్షక భటులని వేటిని అంటారంటే న్యూట్రోఫిల్స్లను. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి. శరీరంలో ఉండే అన్ని రకాల కణాలలో నాడీ కణాలకు మాత్రమే పునరుత్పత్తి చేయగల శక్తి లేదు. మన బాడీలో ఉండే అన్ని కణాల్లో నాడీ కణాలకు మాత్రమే పునరుత్పత్తి చేయగల శక్తి లేదట. నాడీ వ్యవస్థలో ఏ రెండు నాడీ కణాలు ఒకే విధంగా ఉండవు. నాడీ వ్యవస్థలో ఏ రెండు నాడీ కణాలు ఒకే విధంగా ఉండవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 13th వన్. బల్లపరుపుగా ఉంటూ ఎక్కడైనా రక్తనాళానికి దెబ్బ తగిలితే అక్కడ గూమికూడి రక్తం గడ్డ కట్టేటట్లు చేస్తూ రక్తస్రావం జరగకుండా కాపాడుతుంది. బల్లపరుపుగా ఉంటూ ఎక్కడైనా రక్తనాళానికి దెబ్బ తగిలితే అక్కడ గూమికూడి రక్తం గడ్డ కట్టేటట్లు చేస్తూ రక్తస్రావం జరగకుండా కాపాడుతుంది. ఆప్షన్ ఏ రక్త ఫలికికలు, ఆప్షన్ బి లింఫోసైట్స్, ఆప్షన్ సి మోనోసైట్స్, ఆప్షన్ డి న్యూట్రోఫిల్స్. ఏ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ రక్త ఫలికికలు రక్తం గడ్డ కట్టకుండా ఇది చూసుకుంటుంది అంటే కాపాడుతుంది. రక్తస్రావం జరగకుండా రక్త ఫలికికలు కాపాడుతుంది. ఓకే, ఇవి ఎలా ఉంటాయంటే బల్లపరుపుగా ఉంటాయట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 14th వన్. రక్తాన్ని 4 వర్గాలుగా విభజించిన శాస్త్రవేత్త. రక్తాన్ని 4 వర్గాలుగా విభజించిన శాస్త్రవేత్త. ఆప్షన్ ఏ కార్ల్ ల్యాండ్ జాన్స్, ఆప్షన్ బి కార్ల్ ల్యాండ్ స్పిన్నర్, ఆప్షన్ సి విలియం హార్వే, ఆప్షన్ డి ల్యాండ్ స్వమ్మర్డమ్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి కార్ల్ ల్యాండ్ స్పిన్నర్ అనే శాస్త్రవేత్త. ఏ శాస్త్రం అంటే ఇక్కడ ఏ దేశస్థుడు అంటే ఇతను జర్మనీ దేశస్థుడికి సంబంధించిన అతను. కార్ల్ ల్యాండ్ స్పిన్నర్ రక్తాన్ని 4 వర్గాలుగా విభజించారు. అది ఏ, బి, ఓ, ఏబి. ఇవి 4 వర్గాలుగా కార్ల్ ల్యాండ్ స్పిన్నర్ అనే శాస్త్రవేత్త జర్మనీ శాస్త్రవేత్త విభజించడం జరిగింది. విభజించిన శాస్త్రవేత్త. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 15th వన్. ఏ వర్గీయులకు సార్వత్రిక దాతలు అంటారు? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి బి, ఆప్షన్ సి ఓ, ఆప్షన్ డి ఏబి. ఏ వర్గీయులకు సార్వత్రిక దాతలని అంటారు? ఈ ఆప్షన్ సిలో ఓ వర్గీ అంటే రక్త వర్గీలో వీటిని సార్వత్రిక దాతలు అంటారు. ఎందుకంటే ఎవరికైనా రక్తదానం చేయవచ్చు. ఈ ఓ ఉన్న అంటే ఓ వర్గీయులు ఉన్న వ్యక్తులు ఎవరికైనా రక్తం అనేది దానం చేయవచ్చు. కాబట్టి వీళ్ళను సార్వత్రిక దాతలని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ వర్గీయులకు సార్వత్రిక గ్రహీతలు అంటారు? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి బి, ఆప్షన్ సి ఓ, ఆప్షన్ డి ఏబి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి ఏబి. వాళ్ళు ఏంటంటే ఎవరి నుండైనా రక్తాన్ని తీసుకోగలరు. వీళ్ళని ఏంటంటే సార్వత్రిక గ్రహీతలు. గ్రహీతలు అంటే గ్రహించడం, తీసుకోవడం అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 17th వన్. నియంత్రిత లేక సంకల్పిత కండరాలు అని వేటిని అంటారు? నియంత్రిత లేక సంకల్పిత కండరాలు అని వేటిని అంటారు? ఈ నియంత్రిత అంటే ఏంటంటే కొన్ని కండరాలు మన ఆధీనంలోనే ఉంటాయి. ఈ కండరాలను మనం ఏంటంటే అవసరమైనప్పుడు కదిలించవచ్చు, అవసరం లేకపోయినప్పుడు కదలికను ఆపివేయవచ్చు. నియంత్రిత అంటే ఏంటంటే నియంత్రిత లేదా సంకల్పిత అంటే ఏంటంటే కొన్ని కండరాలు మన ఆధీనంలో ఉంటాయి. ఈ కండరాలను ఏంటంటే మనం అవసరమైనప్పుడు కదిలించవచ్చు, అవసరం లేకపోయినప్పుడు కదలికను ఆపివేయవచ్చు. వీటిని ఏంటంటే అస్థి కండర కణజాలం అని కూడా అంటారు. అస్థి కండర కణజాలము.
ఏమంటారంటే అస్థి కండర కణజాలము. ఓకే, అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ చేతులు కాళ్ళను కదపడం, ఆప్షన్ బి గుండె లబ్డం అనే శబ్దం రావడం, ఆప్షన్ సి రక్త ప్రసరణ, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ చేతులు కాళ్ళను కదపడం అనేది ఇది నియంత్రిత లేదా సంకల్పిత కండరాలు. మిగతా ఏంటంటే గుండె లబ్డం అనే శబ్దం రావడం, రక్త ప్రసరణ కావడం, ఇవి ఏంటంటే మనకు ఈ నియంత్రిత కండరాలకు సంబంధించింది కాదు. ఎందుకంటే ఇవి మన ఆధీనంలో ఉండవు కాబట్టి. ఈ చేతులు కాళ్ళను కదపడం అనేది మనం ఎప్పుడు ఆపాలంటే అప్పుడు ఆపవచ్చు, ఎప్పుడు కదిలించాలంటే అప్పుడు కదిలించవచ్చు. ఓకే, రక్త ప్రసరణని మనం ఆపలేం, ఇంకా గుండె లబ్డం అనే శబ్దం మనం ఆపితే ఇంకా మొత్తానికి పోయినట్టే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 18th వన్. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ కండరాలు అవయవాలు కదలికలకు సహాయపడతాయి, కావలసిన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. జీవుల పూర్వ చర్మంగాల కదలికలకు, శరీరంలోని ప్రేగులు, హృదయం మొదలైన అనేక అంతర అంగాల కదలికలకు కండరాలే కారణం. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ బి రక్తనాళాలలో కూడా కొద్ది మొత్తంలో కండర కణజాలం ఉంటుంది. ఇది రక్తనాళ వ్యాసాన్ని సవరిస్తూ క్రమబద్ధమైన రక్త ప్రసరణకు సహాయపడుతుంది. హృదయం మొత్తం హృదయ కండరాలతో నిర్మించబడి ఉంటుంది. ఇది రక్తం శరీర భాగాలకు సరఫరా చేయడానికి సహాయపడుతుంది. ఆప్షన్ సి శరీరానికి చల్లని గాలి తగిలినప్పుడు కండరాలు సంకోచ వ్యాకచం చెందుతాయి. ఈ ప్రక్రియలో చాలా ఎక్కువ మోతాదులో శక్తి వేడిమి రూపంలో విడుదలవుతుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఓకే, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఓకే, సరే ఆప్షన్లు చూడండి ఫ్రెండ్స్. ఆప్షన్ సి చూడండి, శరీరానికి చల్లని గాలి తగిలినప్పుడు కండరాలు అనేవి సంకోచ వ్యాకోచం చెందుతాయి. ఈ ప్రక్రియలో ఏంటంటే చాలా ఎక్కువ మోతాదులో శక్తి వేడిమి రూపంలో విడుదలవుతుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఓకే, ఏదైనా సరే మనం ఏంటంటే చేయిని ఒక చేతిలో రెండు చేతులు రాపిడి అంటే ఇలా చప్పట్లు కొట్టినప్పుడు కూడా కొంచెం వేడి అనేది బయటకు వస్తుంది. కాబట్టి అదేవిధంగా శరీరానికి చల్లని గాలి తగిలినప్పుడు కండరాలు అనేవి సంకోచ వ్యాకచం చెంది ఈ ప్రక్రియలో చాలా ఎక్కువ మొదలలో శక్తి వేడిమి రూపంలో విడుదలవుతుంది. ఇది మన శరీరాన్ని కొంచెం వేడిగా వెచ్చగా ఉంచుతుంది. ఓకే, ఆప్షన్ బి చూడండి, రక్తనాళాలలో కూడా కొద్ది మొత్తంలో కండర కణజాలం ఉంటుంది. ఇది రక్తనాళ వ్యాసాన్ని సవరిస్తూ క్రమబద్ధమైన రక్త ప్రసరణకు సహాయపడుతుంది. హృదయం మొత్తం హృదయ కండరాలతో నిర్మించబడి ఉంటుంది. ఇది రక్తం శరీర భాగాలకు సరఫరా చేయడానికి సహాయపడుతుంది. ఓకే, ఆప్షన్ ఏ చూడండి, కండరాలు అవయవాలు కదలికలకు సహాయపడతాయి. ఇవి అంటే కండరాలు కావలసిన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. జీవుల పూర్వ చర్మంగాల కదలికలకు, శరీరంలోని ప్రేగులు, హృదయం మొదలైన అనేక అంతర అంగాల కదలికలకు కండరాలే కారణం. ఓకే, ఈ అన్ని ఆప్షన్లు సరైనవి కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 19th వన్. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? చూడండి, ఆప్షన్ ఏ కణిక రహిత కణాలు లింఫోసైట్స్ మరియు మోనోసైట్స్ అని రెండు రకాలు. లింఫోసైట్స్ రక్తంలో వచ్చిన బాహ్య పదార్థాలను ఎదుర్కొనే ప్రతిరక్షకాలను తయారు చేస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ బి మోనోసైట్లు కణికాభ కణాలతో పాటు రక్తంలో అమీబ మాదిరిగా కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని భక్షించి నాశనం చేస్తాయి. మోనోసైట్లను పారిశుద్ధ్య కార్మికులు అంటారు. ఆప్షన్ సి నాడి కణ దేహంలో ఉన్న ద్రవంలో ఒక కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది. జీవద్రవంలో కొన్ని గ్రంథి రూప కణాలు ఉంటాయి. వీటిని నిస్సెల్ కణికలు అంటారు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ సరైనవే మనకు సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ చూడండి, నాడి కణ దేహంలో ఉన్న జీవద్రవంలో ఒక కేంద్రకం అనేది ఉంటుంది. ఎక్కడంటే నాడి కణ దేహంలో ఉన్న జీవద్రవంలో ఒక కేంద్రకం అనేది ఉంటుంది.
జీవద్రవంలో కొన్ని గ్రంథి రూప కణాలు ఉంటాయి, వీటిని ఏమంటారంటే మిషెల్ కణికలు అంటారు. ఓకే, ఆప్షన్ బి అయితే మనం అంతకుముందే చూసుకున్నాము. మోనోసైట్లను ఏమంటారంటే పారిశుద్ధ్య కార్మికులు అని అంటారు. ఓకే, ఆప్షన్ ఏ చూడండి. కణిక రహిత కణాలు లింపోసైట్స్ మరియు మోనోసైట్స్ అని రెండు రకాలు. ఇవి కణిక రహిత కణాలు, ఇవి లింపోసైట్స్ మరియు మోనోసైట్స్ అని రెండు రకాలు. లింపోసైట్స్ రక్తంలో వచ్చిన బాహ్య పదార్థాలను ఎదుర్కొనే ప్రతిరక్షకాలను తయారు చేస్తాయి. ఇవి లింపోసైట్స్ రక్తంలో వచ్చిన బాహ్య పదార్థాలను ఎదుర్కొనే ప్రతిరక్షకాలను తయారు చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కండరాలలో సరికాని వాటిని గుర్తించండి. కండరాలలో సరికాని వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ రేఖిత కండరం, ఆప్షన్ బి అరేఖిత కండరం, ఆప్షన్ సి హృదయ కండరం, ఆప్షన్ డి పైవన్నీ. కండరాలలో ఏంటంటే సరికాని వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ రేఖిత కండరం, ఆప్షన్ బి అరేఖిత కండరం, ఆప్షన్ సి హృదయ కండరం, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ. ఏంటంటే పైవన్నీ ఇక్కడ ఏంటంటే సరైనవే. కండరాలు అనేవి ఏంటంటే మూడు రకాలు. ఎన్ని రకాలు అంటే మూడు రకాలు. అవి రేఖిత కండరం, అరేఖిత కండరం, హృదయ కండరాలు. ఓకే, నెక్స్ట్ 21. ఈ క్రింది కండరాలలో కేవలం ఒకే ఒక కేంద్రకం మాత్రమే ఉంటుంది. ఈ క్రింది కండరాలలో కేవలం ఒకే ఒక కేంద్రకం మాత్రమే ఉంటుంది. ఆప్షన్ ఏ నియంత్రిత కండరాలు, ఆప్షన్ బి సంకల్పిత కండరాలు, ఆప్షన్ సి అరేఖిత కండరం, ఆప్షన్ డి అస్థి కండర కణజాలం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి అరేఖిత కండరాల్లో కేవలం ఒకే ఒక కేంద్రకం ఉంటుంది. ఓకే, ఈ క్రింది వాటిలో సరికానిది ఏదో గుర్తించండి. ఈ క్రింది వాటిలో సరికానిది ఏదో గుర్తించండి. ఆప్షన్ ఏ కండర కణజాలాలు కండర తంతులు అనబడే పొడవైన కణాలచే నిర్మింపబడి ఉంటాయి. ఆప్షన్ బి నాడి కణజాలం న్యూరాన్లు లేక నాడి కణాలతో తయారై ఉంటుంది. ఇవి సమాచారాన్ని నిలిపివేయడం చేస్తాయి. ఆప్షన్ సి తంతు కండరపు కదలికలలో సహాయపడతాయి. కండరాలలో ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ సంకోచ వ్యాకోచాలను ప్రేరేపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ డి ఏరియోలార్ కణజాలము మృదులాస్థి, ఎముక, సంధిబంధనం, స్నాయుబంధనం, ఎడిఫోస్ కణజాలం, రక్తం కూడా సంధాయ కణజాలాలే. ఇవి కూడా ఏంటంటే సంధాయ కణజాలాలకు ఎగ్జాంపుల్స్. ఓకే, మనకి ఏంటంటే ఈ క్వశ్చన్లో సరికానిది ఏదో మనం గుర్తించాలి కాబట్టి బి చూడండి. మనకు నాడి కణజాలం న్యూరాన్లు లేక నాడి కణాలతో తయారై ఉంటుంది. ఇవి ఏంటంటే సమాచారాన్ని నిలిపివేయదు, సమాచారాన్ని ఏంటంటే చేరువేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు నిలిపివేయడం చేస్తాయని ఉంది, ఇక్కడ నిలిపివేయడం కాదు, సమాచారాన్ని ఏంటంటే ఇవి చేరవేస్తాయి. నాడి కణజాలం న్యూరాన్లు లేక నాడి కణాలతో తయారై ఉంటుంది. ఇవి సమాచారాన్ని చేరవేస్తుంది. మనకు సరికాని సమాధానం ఏంటంటే ఆప్షన్ బి అనేది సరికాని సమాధానం అవుతుంది. మిగతా ఇక్కడ చూడండి ఆప్షన్ డి అనేది ఏరియోలార్ కణజాలము మృదులాస్థి, ఎముక, సంధిబంధనం, స్నాయుబంధనం, ఎడిఫోస్ కణజాలం అనేది కణజాలం. మనం ఏంటంటే రక్తం కూడా సంధాయక కణజాలాలే. వీటితో పాటు రక్తం కూడా ఏంటంటే సంధాయక కణజాలాలే. ఓకే, ఆప్షన్ సి చూడండి తంతు కండరపు కదలికలలో సహాయపడతాయి. ఇవి తంతు అనేది ఏంటంటే కండరపు కదలికలలో సహాయపడతాయి. కండరాలలో ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ సంకోచ వ్యాకోచాలను ప్రేరేపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏ చూడండి కండర కణజాలాలు కండర తంతులు అనబడి పొడవైన కణాలచే నిర్మింపబడి ఉంటుంది. ఈ కండర కణజాలాలు వీటితో అంట కండర తంతులు అనబడే పొడవైన కణాలచే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఏ కండరాలను నునుపు కండరాలు అంటారు? 23వది ఏ కండరాలను నునుపు కండరాలు అంటారు? ఆప్షన్ ఏ రేఖిత కండరం, ఆప్షన్ బి అరేఖిత కండరం, ఆప్షన్ సి అనియంత్రిత కండరం, ఆప్షన్ డి బి మరియు
సి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి, బి మరియు సి. అరేఖిత కండరం ఏంటంటే అనియంత్రిత కండరం, రెండు ఒకటే ఇవి. వీటిని ఏంటంటే నునుపు కండరాలు అంటారు. అరేఖిత కండరం మరి లేదా ఏంటంటే అనియంత్రిత కండరం. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. అరేఖిత కండరం లేదా ఏంటంటే ఈ అరేఖిత కండరాన్ని అనియంత్రిత కండరం అని కూడా అంటారు. మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. వీటిని నునుపు కండరాలని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 24. ఏ కండరాలు గర్భాశయం అయినా మరియు వాయుదలలో కూడా ఉంటాయి? క్వశ్చన్ ఏంటంటే ఏ కండరాలు గర్భాశయం ఐరిస్, ఇక్కడ సరిగా పడలేదు. ఏ కండరాలు గర్భాశయం ఐరిస్ అంటే ఏంటంటే కనుపాప మరియు వాయు నాళలో కూడా ఉంటాయి. వాయు నాళాలలో కూడా ఉంటాయి. ఏ కండరాలు గర్భాశయం, కనుపాప మరియు వాయు నాళాలలో కూడా ఉంటాయి? క్వశ్చన్ అర్థమైందా ఫ్రెండ్స్? ఏ కండరాలు గర్భాశయం ఐరిస్ అంటే ఏంటంటే కనుపాప మరియు వాయు నాళాలలో కూడా ఉంటాయి. ఆప్షన్ ఏ నునుపు కండరాలు, ఆప్షన్ బి అరేఖిత కండరాలు, ఆప్షన్ సి అనియంత్రిత కండరాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ. అనియంత్రిత కండరాలు, అరేఖిత కండరాలు, నునుపు కండరాలు అనేవి ఇవంతా ఒకటే. ఈ కండరాలు ఏంటంటే వేటిలో ఉంటాయంటే గర్భాశయం ఐరిస్లో మరియు ఏంటంటే వాయునాళాల్లో ఇవి ఉంటాయి. వాయునాళాల్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 25. కణదేహం నుండి కొన్ని నిర్మాణాలు బయటకు చొచ్చుకు వచ్చినట్లు ఉంటాయి. వీటిని ఏమంటారు? కణదేహం నుండి కొన్ని నిర్మాణాలు బయటకు చొచ్చుకు వచ్చినట్లు ఉంటాయి. వీటిని ఏమంటారు? ఆప్షన్ ఏ మయాలిన్ త్వచం, ఆప్షన్ బి రణవీర్ కణుపులు, ఆప్షన్ సి డెండ్రైట్స్, ఆప్షన్ డి ఆక్సాన్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి డెండ్రైట్స్. డెండ్రైట్స్ అనేవి ఏంటంటే కణదేహం నుండి కొన్ని నిర్మాణాలు బయటకు చొచ్చుకు వచ్చినట్లు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ 26. కణదేహం నుండి ఒకే ఒక పొడవాటి నిర్మాణం బయలుదేరుతుంది. దీనిని ఏమని అంటారు? ఆప్షన్ ఏ తంత్రికాక్షం, ఆప్షన్ బి ఆక్సాన్, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి రణవీర్ కణుపులు. కణదేహం నుండి ఒకే ఒక పొడవాటి నిర్మాణం బయలుదేరుతుంది. దీనిని ఏమని అంటారు? వీటిని ఏమంటారంటే తంత్రికాక్షం ఏంటంటే ఆక్సన్ అని అంటారు. కాబట్టి మనకు ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 27. నాడి కణదేహంలో ఉన్న జీవద్రవంలో ఒక కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది. జీవద్రవంలో కొన్ని గ్రంథి రూప కణాలు ఉంటాయి. వాటిని ఏమని అంటారు? క్వశ్చన్ ఫ్రెండ్స్ రిపీట్ చేస్తున్నాను. నాడి కణదేహంలో ఉన్న జీవద్రవంలో ఒక కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది. జీవద్రవంలో కొన్ని గ్రంథి రూప కణాలు ఉంటాయి. వాటిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ మయాలిన్ త్వచం, ఆప్షన్ బి మిస్సెల్ కణికలు, ఆప్షన్ సి రణవీర్ కణుపులు, ఆప్షన్ డి డెండ్రైట్స్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ బి మిస్సెల్ కణికులు. ఇక్కడ కొంచెం మిస్టేక్ అయింది. ఇక్కడ నాడి కణదేహంలో ఓకే ఇక్కడ ఒక కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది. ఓకే, ఆప్షన్ బి అనేది మనకు సరైన సమాధానం మిస్సెల్ కణికలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆక్సాన్ ఉండే కణుపుల వంటి భాగాన్ని ఇలా అంటారు. ఆక్సాన్ ఉండే కణుపుల వంటి భాగాన్ని ఇలా అంటారు.
ఏమంటారంటే ఆప్షన్ ఏ రణవీర్ కనుపులు అని అంటారు. నెక్స్ట్ 29 గ్రీక్ భాషలో ఆస్మోస్ అంటే అర్థము. గ్రీక్ భాషలో ఆస్మోస్ అంటే అర్థం ఏంటంటే ఆప్షన్ బి నెట్టడం. ఆప్షన్ ఏంటంటే పంపడం, నెట్టడం, జారడం, ఎగరడం. మనకు సరైన ఆన్సర్ నెట్టడం. నెక్స్ట్ క్వశ్చన్ 31 ఈ క్రింది వాటిలో వ్యాపన సూత్రంపై పనిచేసే వాటిని గుర్తించండి. ఈ క్రింది వాటిలో వ్యాపన సూత్రంపై పనిచేసే వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ ఎయిర్ ఫ్రెషనర్స్, ఆప్షన్ బి అగరబత్తి, ఆప్షన్ సి దోమల నివారణ మందు, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. వ్యాపార సూత్రం అంటే ఇవి ఒక ప్రాంతం నుండి అంటే ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కు వ్యాపారం జరుగుతుంటుంది. అగరబత్తి ఒక రూమ్లో వెలిగిస్తే అది రూమ్ అంతా వ్యాపిస్తుంది. దోమల నివారణ మందు కూడా ఒక దగ్గర పెడితే మొత్తం స్మెల్ వస్తుంది. ఎయిర్ ఫ్రెషనర్స్ కూడా అంతే. ఇది మొత్తం ఏంటంటే రూము ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వ్యాపారం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యాపార సూత్రం మీద ఇవి ఆధారపడి అంటే పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ 31 గాలి లేదా నీరు లాంటి మాధ్యమంలో కొన్ని పదార్థాలను ఉంచినప్పుడు అవి ఆ మాధ్యమంలో సమానంగా విస్తరించడానికి ఏమంటారు? ఆప్షన్ ఏ చల్లడం, ఆప్షన్ బి పంచడం, ఆప్షన్ సి వ్యాపనం, ఆప్షన్ డి సరైన మార్గం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి వ్యాపనం. మనం ఇప్పుడే వ్యాపన సూత్రం తెలుసుకున్నాము 30 క్వశ్చన్లో. అది కూడా సేమ్. గాలి లేదా నీరు లాంటి మాధ్యమంలో కొన్ని పదార్థాలను ఉంచినప్పుడు అవి ఆ మాధ్యమంలో సమానంగా విస్తరించడానికి మనం ఏమంటారంటే వ్యాపనం అని అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 32 గ్రహం వాయు వ్యాపన నియమం ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడు? గ్రహం వాయు వ్యాపన నియమం ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడు? ఆప్షన్ ఏ థామస్ గ్రహం, ఆప్షన్ బి ఎన్రికో ఫెర్మి, ఆప్షన్ సి ఇవాంజలి టోరిసెల్లి, ఆప్షన్ డి లియాన్ ఫోకాల్డ్. ఈ క్వశ్చన్కు సరైన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ థామస్ గ్రహం. ఇతను స్కాట్లాండ్ దేశానికి సంబంధించిన భౌతిక రసాయన శాస్త్రవేత్త. ఎవరంటే థామస్ గ్రహం. దేశం ఏంటంటే స్కాట్లాండ్. భౌతిక రసాయన శాస్త్రవేత్త ఇతను ఏంటంటే వాయు పదార్థాలు, ద్రవ పదార్థాల వ్యాపనాన్ని అధ్యయనం చేశాడు. మాధ్యమంలో కలిగే పదార్థాలు కరగని పదార్థాల కంటే వేగంగా వ్యాపనం చెందుతాయని గ్రహం కనుగొన్నాడు. ఇతను ఏం కనుగొన్నాడంటే వాయు పదార్థాలు, ద్రవ పదార్థాల వ్యాపనాన్ని అధ్యయనం చేసి మాధ్యమంలో కలిగే పదార్థాలు కరగని పదార్థాల కంటే వేగంగా వ్యాపనం చెందుతాయని ఈ గ్రహం అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 33 ఆక్సాన్లో కొంత భాగం ఒక పొరతో కప్పబడి ఉంటుంది. వాటిని ఏమంటారు? ఆప్షన్ ఏ పారగమ్య త్వచం, ఆప్షన్ బి వలనాత్మక త్వచం, ఆప్షన్ సి మయాలిన్ త్వచం, ఆప్షన్ డి డెండ్రైట్స్. ఆక్సాన్లో కొంత భాగం ఒక పొరతో కప్పబడి ఉంటుంది. వాటిని ఏమంటారంటే మయలిన్, ఆప్షన్ సి మయలిన్ త్వచం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 34 సముద్రపు నీటిపై ఎక్కువ పీడనాన్ని కలుగజేసినప్పుడు ఉప్పు నీరు లవణాలను వదిలేసి పారగమ్య త్వచం ద్వారా ఉప్పు నీటి నుండి నీటిలోనికి ప్రవేశిస్తుంది. ఈ పద్ధతిని ఏమంటారు? ఆప్షన్ ఏ ద్రవాభిసరణం, ఆప్షన్ బి వ్యాపనం, ఆప్షన్ సి పీడనం, ఆప్షన్ డి వ్యతిరేక ద్రవాభిసరణం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి ద్రవాభిసరణం. ఓకే. సముద్రపు నీటిపై ఎక్కువ పీడనాన్ని మనం కలిగజేసినప్పుడు ఉప్పు నీరు లవణాలను వదిలేసి పారగమ్య త్వచం ద్వారా ఉప్పు నీటి నుండి నీటిలోనికి ప్రవేశిస్తుంది. ఈ పద్ధతిని వ్యతిరేక ద్రవీకరణం అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి క్వశ్చను. ఓకే. అంటే అన్ని ఇంపార్టెంట్ క్వశ్చనే కానీ కొంచెం మనం ఫోకస్ చేయాల్సిన కొంచెం మంచి క్వశ్చను. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 35 ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది? ఈ క్రింది వాటిలో సరి కానిది ఏదో మనం ఇప్పుడు గుర్తించాలి.
ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ చూడండి. హృదయంలోని కండరాలు రక్త ప్రసరణలో సహాయపడతాయి. ఈ కణాలు పొడవుగా చూడండి. ఆప్షన్ ఏ, హృదయంలోని కండరాలు రక్త ప్రసరణలో సహాయపడతాయి. ఈ కణాలు పొడవుగా బహుకేంద్రకాలతో శాఖలు కలిగి ఉంటాయి. కణాల చివరి భాగాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. హృదయ కండరంలోని కణాలన్నీ చారలతో ఉంటాయి. నిర్మాణంలో ఇది చారల కండరాలను పోలి ఉన్న అనియంత్రిత చర్యలను నిర్వహిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ బి, అన్ని వాయువులలో ఆహారం కదలిక రక్తనాళాల కండరాల సంకోచ వ్యాకోచాలు మన ఆధీనంలో ఉండవు. వీటి కదలికలను మనం మన ఇష్టానుసారం ప్రారంభించలేం, ఆపివేయలేం. ఈ కదలికలను నిర్వహించే కండరాలను నియంత్రిత కండరాలని అంటారు. ఆప్షన్ సి, ప్రతి కండరం అనేక పొడవైన సన్నటి శాఖరహితమైన తంతువులను పోలిన కణాలను కలిగి ఉంటుంది. ప్రతి కండరమంతా పొడవుగా ఉంటుంది. ఇది స్తూపకారకంగా ఉంటూ అనేక కేంద్రకాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ డి, అస్థి పంజరంలోని ఎముకలను అతికి ఉండి కదలికలకు కారణమవుతాయి. ఈ కండరాలు పొడవుగా అనేక అడ్డచారాలు కలిగి ఉంటాయి కనుక దీనిని రేఖిత కండరం అని కూడా పిలుస్తారు. మనకి ఏంటంటే సరి కాని వాటిని మనం గుర్తించాలి కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, అన్నవాహికలో ఆహారం కదలిక రక్తనాళాల కండరాల సంకోచ వ్యాకోచాలు మన ఆధీనంలో ఉండవు. వీటి కదలికలను మనం మన ఇష్టానుసారం ప్రారంభించలేం, ఆపివేయలేం. ఈ కదలికలను నిర్వహించే కండరాలను నియంత్రిత కండరాలు అని అంటారు. ఇక్కడ నియంత్రిత కండరాలు కాదు, అనియంత్రిత కండరాలు. కాబట్టి మనకు ఆప్షన్ బి అనేది సరికాని సమాధానం అవుతుంది. ఓకే, సరికాని సమాధానం ఏంటంటే ఇది ఆప్షన్ బి అనేది సరికాని సమాధానం. చూడండి ఫ్రెండ్స్, మనకు మయలిన్ త్వచం అంటే ఏంటంటే ఆక్సాన్లో కొంత భాగం ఒక పొరతో కప్పబడి ఉంటుంది. ఆ త్వచాన్ని మనం మయలిన్ త్వచం అని అంటారు. మనకు ఇక్కడ డౌట్ రావచ్చు ఏంటంటే మయలిన్ త్వచం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఆక్సాన్లో కొంత భాగం ఒక పొరతో కప్పబడి ఉంటుంది. ఆ త్వచాన్ని మయలిన్ త్వచం అంటారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఒక నాడి కణపు ఆక్సన్ తమ సమీపంలో ఉన్న మరొక నాడి కణం డెండ్రైన్లతో కలిసి ఒక ఉల వంటి నిర్మాణాన్ని ఏర్పరచుకుంటుంది. ఇలా నాడి కణాలు శరీరం పొడవునా వ్యాపించి ఉంటాయి. వీటి ద్వారా సమాచార ప్రసారం అనేది జరుగుతుంది. దేహంలో ఉండే వివిధ రకాల కణజాలాలు వివిధ పనులు నిర్వహిస్తుండడం వల్ల జీవక్రియలు అనేవి జరుగుతుంటాయి. ఈ ఆక్సాన్ విధి ఏంటంటే ఒక నాడి కణపు ఆక్సాన్ తమ సమీపంలో ఉన్న మరొక నాడి కణం డెండ్రైన్లతో కలిసి ఒక వల వంటి నిర్మాణాన్ని ఏర్పరచుకుంటుంది. ఇలా నాడి కణాలు శరీరం పొడవునా వ్యాపించి ఉంటాయి. వీటి ద్వారా ఏంటంటే సమాచార ప్రసారం అనేది జరుగుతుంది. దేహంలో ఉండే వివిధ రకాల కణజాలాలు వివిధ పనులు నిర్వహిస్తుండడం వలన జీవక్రియలు జరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు ఈ క్వశ్చన్లతో మనకు ఈ వీడియో అనేది కంప్లీట్ అయింది. ఈ వీడియోను చివరి వరకు చూసిన మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదములు. అన్ని క్లాసుల కన్నా అసలైన సైన్స్ అనేది మనకు 9th క్లాస్లోనే కనిపిస్తుంది. చాలా మంచి మంచి బిట్స్ అంటే ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ 9th క్లాస్లో ఉన్నాయి. కాబట్టి మీరు పాఠ్యపుస్తకాన్ని క్షుణ్ణంగా చదవాలి. మనకు తొందరలోనే ఈ డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారు. కాబట్టి మీ ప్రిపరేషన్ సీరియస్గా మీరు కొనసాగించాలని మేము కోరుతూ థ్యాంక్ యూ, ధన్యవాదములు.